హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పప్పుచారు రెసిపీ మీకు చూపించబోతున్నానండి. దానికోసం ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలండి. తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. నేను చూపించే విధానం కూడా ఒకసారి చేసి చూడండి, మీరు చాలా బాగుంటుందండి. నీట్గా వాష్ చేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉడికించుకోండి. దానికోసం అందులో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. ఇది ఎందుకంటే పప్పు మెత్తగా ఉడుకుతుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. దానికోసం పప్పుచారు కోసం కొంచెం చింతపండు నానబెట్టుకోండి ఒక బౌల్లో. నీట్గా కడుక్కొని వాటర్ పోసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పప్పు 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇలా మెత్తగా ఉడికితే మనకు చారు మంచిగా వస్తుందండి. పప్పు మెత్తగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుందండి. నేను గరిటెతో ఇలా కలుపుకున్నానండి పప్పుని. ఒక గిన్నె తీసుకొని దానిలో కొంచెం ఆయిల్, కొంచెం జీలకర్ర వేసుకోండి పోపు చేయడానికి. ఆవాలు చిటపటలాడేటప్పుడు ఒక 3 ఎండుమిర్చి వేసుకోండి. ఇవి చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేగగానే కొంచెం ఒక ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలండి. వేసుకున్నాక ఇలా అంతా కలుపుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసి అంతా కలుపుకున్నాక మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేనైతే ఇలా కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు వేసుకున్నానండి. వేసుకోవాలి. క్యారెట్, దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు వేసుకున్నానండి. మీరు కూడా ములక్కాయలు కూడా వేసుకుంటానండి, కాకపోతే ఈసారి లేవండి. ఇందులోకి ఉడకబెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకొని ఇలా చింతపండు రసం కూడా వేసుకోవాలి. మనకి ఎంత చారు కావాలో దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దాంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని మరగబెట్టుకోవాలండి. మనకు చారు ఎంత మంచిగా మరిగితే అంత మంచి టేస్ట్ వస్తుందండి.
ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి. అంతా కలుపుకొని కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని అంతా కలుపుకోవాలండి. కాసేపు ఇలా మరగబెట్టాలండి. 10 నిమిషాల పాటు మరగబెడితే సరిపోతుంది. ఇందులోకి కొంచెం జీలకర్ర, మెంతుల పౌడరు వేసుకోవాలండి. పప్పుచారు రెడీ. ఎంతో టేస్టీకరమైన పప్పుచారు రెడీ అండి. నేనైతే ఆమ్లెట్, అప్పడాలు వేయించుకొని ఈరోజు లంచ్కి రెడీ చేసుకున్నాను. ఇలా చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?